అకౌంట్ హోల్డర్ పౌర్ ఫౌండేషన్, అకౌంట్ నెంబర్ IFSC HDFC కోడ్ బ్రాంచ్ మాచర్ల, అకౌంట్ టైప్ కరెంట్ అకౌంట్, GJ రావ్ MSc BEd LLB అడ్వకేట్. సూపర్. ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లును గాక. ఆమేన్. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవం ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యమిచ్చుచు దానిని మీకు తెలియజేయుచున్నాము. చదువుబడిన వాక్యమును దేవుడు దీవించును గాక. ఒక చిన్న కీర్తన పడిన తర్వాత నా సాక్ష్యమును దేవుని గురించి వాక్యమును మనం నేర్చుకుందాం. భజియంతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త, భజియంతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజియంతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. విమల శరాపు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. విమల శరాపులు దూతగణంబులు చూడగలేని తేజోనిధివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. మాయగములకై సిలువ మ్రానుపై దీనుడవై మరణించితివే. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజియంతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. ప్రప్రథముడ మరి కడపతి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి. ప్రప్రథముడ మరి కడపతి వాడ, మృతుడై బ్రతికిన నిరత నివాసి. నీ వచనయేమా జీవాధారం, చేకొనరే మా స్తుతి ధూపం. ఈ వచనయేమా జీవాధారం, చేకొనరే మా స్తుతి ధూపం. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. శరణు శరణు మా దేవ యెహోవా, మహిమాన్విత చిరజీవనిధి. భజియంతుము నిను జగదీశ శ్రీయేసమా రక్షణకర్త. ఎవరు ఈ లోకంలో
చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ఎవరెవరు ఎదురవుతుంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు, ఎవరెవరు ఎదురవుతుంటారు. ప్రాణానికి నా ప్రాణం అంటారు. కష్టాలలో వారు కదిలిపోతారు, కష్టాలలో వారు కదిలిపోతారు. కరుణగల యేసు నీతో ఉన్నాడు, కరుణగల యేసు నాతో ఉంటాడు. ఎవరికి ఎవరు ఈ లోకంలో, ధనము నీకుంటే అందరూ వస్తారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరిద్రుడు రారు, ధనము నీకుంటే అందరూ వస్తారు. దరిద్రుడవైతే దరిద్రుడు రారు. ఎవరిని నమ్మినా మోక్షం లేదురా, ఎవరిని నమ్మినా ఫలితం లేదురా. యేసుని నమ్మితే మోక్షముందిరా, యేసుని నమ్మితే పరలోకం ఉందిరా. ఎవరికి ఎవరు ఈ లోకంలో, మనుషుల సాయం వ్యర్థమురా, మనుషుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్ముట వ్యర్థమిరా, మనుషుల సాయం వ్యర్థమురా. రాజుల నమ్ముట వ్యర్థమిరా. యెహోవాను ఆశ్రయించుట, యేసు ప్రభువును ఆశ్రయించుట ఎంత మేలు, ఎంతో ఎంత మేలు, ఎంతో మేలు. ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు, ఎవరికి ఎవరు ఈ లోకంలో, చివరికి యేసే పరలోకంలో. ఎవరికి ఎవరు ఈ లోకంలో. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి 103వ కీర్తనను రాసింది భక్తుడైన దావీదు, పాడింది రాగం తాళం ట్యూన్ చేసింది పాటలు పౌరుల శాస్త్రి. నేను ఆ కీర్తన కూడా 103వ దావీదు కీర్తన 1 నుండి 4 వచనాలు, ఒక పల్లవి 2 వచనాలను నేను సిద్ధపరిచాను. ఆమేన్. హల్లెలూయా. నా ప్రాణమా, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగములో సమస్తమా, నా అంతరంగములో సమస్తమా ఆయన నామమును సన్నుతించుము. ఆయన నామమును సన్నుతించుము. నా ప్రాణమా, నా ప్రాణమా యేసు ప్రభువును సన్నుతించుము. నా అంతరంగములో సమస్తమా, నా అంతరంగములో సమస్తమా ఆయన నామమును సన్నుతించుము. ఆయన నామమును సన్నుతించుము. నా ప్రాణమా
ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువాకుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని నీవు మరువాకుము. ఆయన నీ దోషములను క్షమించువాడు, ఆయన నీ దోషములను క్షమించువాడు, నీ సంకటములను కూదుర్చువాడు, నీ సంకటములను కూదుర్చువాడు. నా ప్రాణమా సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు ఆ దేవుడు. సమాధిలో నుండి నీ ప్రాణము విమోచించుచున్నాడు ఆ దేవుడు. కరుణ కటాక్షములు నీకు కిరీటముగా, కరుణ కటాక్షములు నీకు కిరీటముగా ఉంచుచున్నాడు ఆ దేవుడు, ఉంచుచున్నాడు ఆ దేవుడు. నా ప్రాణమా, నా ప్రాణమా యేసు ప్రభువును సన్నిధించుము. నా అంతరంగములో సమస్తమా, నా అంతరంగములో సమస్తమా ఆయన నామమును సన్నిధించుము, ఆయన నామమును సన్నిధించుము, ఆయన నామమును సన్నిధించుము. ఆమేన్, ఆమేన్. మరో కీర్తన ఏ రీతి నీ రుణం అనేది కీర్తన పాడి దేవుని మహిమపడతాం. ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా, ఏది కులేని నన్ను ప్రేమించినావయ్యా, ఎంతో కృపను చూపి నన్ను దీవించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశారయ్యా. పాపాల సంద్రమందునా పయనించు వేళలో పాషాణ మనసు మార్చి పరిశుద్ధుని చేశావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి క్షమించినావయ్యా, నా పాప శిక్ష శిలువపై భరించినావయ్యా, నా దోషములను గ్రహించి నన్ను క్షమించినావయ్యా, ఏ రీతి నీ రుణం తీర్చుకుందు యేసయ్యా. మనము దేవుని వాక్యమునకు సాక్షులమై ఉండాలి. నేను దేవుని వాక్యమునకు ఒక సాక్షినై ఉన్నాను. మరి సమయమందు మరి నా సాక్ష్యము చెప్పడానికి
ప్రభువైన యేసు క్రీస్తుని గురించి గానము చేయడానికి, పాడడానికి, వాక్య సందేశంతో పాటు సాక్ష్యం చెప్పడానికి ఈ మంచి అవకాశం కల్పించినటువంటి పౌల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు మరి జీజే రావు అడ్వకేట్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయం ముందు ప్రియులారా, ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరు గమనించండి. జీవవాక్యమును కూర్చున్నది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొట్టిమో, మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవ ప్రత్యక్షమాయను, ఆ ప్రత్యక్షమైన జీవవాక్యమునకు మేము సాక్షులమై ఉన్నామని లేఖనము చదువుకున్నాం. కాబట్టి పౌల్రాజ్ శాస్త్రి అను నేను దేవునికి సాక్షినై ఉన్నాను. నా పేరు పాస్టర్ పౌల్రాజ్ శాస్త్రి. నేను 1991 సంవత్సరంలో డిగ్రీ పాస్ అయ్యాను. 1991-92 నుండి 94-95 సంవత్సరం వరకు బైబిల్ ట్రైనింగ్ పూర్తి చేసుకున్నాను. 1996 నుండి మరి ఈ రోజు వరకు, ఈ 2026 సంవత్సరం వరకు 2 తెలుగు రాష్ట్రాల్లో దేవుని సేవను జరిగిస్తూ ఉన్నాను, దేవుని సేవను చేస్తూ ఉన్నాను. పల్నాడు జిల్లా మాచర్ల టౌన్లో మరి గత 31 సంవత్సరముగా దేవుని పరిచర్యలో ఉన్నాను. కాబట్టి ప్రియులారా, ఆది నుండి వాక్యము ఉన్నది, జీవవాక్యం ఉన్నది. కాబట్టి నేను ఒక సాక్షిగా ఆ దేవుని వాక్యమునకు, దేవునికి ఒక నమ్మకమైన సాక్షిగా జీవించాలని నేను కోరుకున్నాను, ప్రార్థించాను. కాబట్టి యోహాను సువార్తలో ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. కాబట్టి ఆది యందు వాక్యం ఉండెను అనగా, వాక్యం అనగా యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వచనములో ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించను అనగా ప్రభువైన యేసుక్రీస్తు. వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ప్రభువైన యేసుక్రీస్తు ఏమై ఉన్నాడంటే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమునకు, ప్రభువైన యేసుక్రీస్తుకు నేను సాక్షినై ఉన్నాను. నా సాక్ష్యం చెప్తే మనుషులకు మారు మనసు రాదు, మార్పు రాదు. ప్రభువైన యేసుక్రీస్తుకు నేను సాక్షిగా ఉన్నాను. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు దేవుడు కాదంటే నేను ఆయన దేవుడని సాక్ష్యం ఇస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఎవరైనా ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడలేదు అని అన్నట్లయితే, లేదు ఆయన ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడని నేను సాక్షిగా నిలబడ్డాను. ప్రభువైన యేసుక్రీస్తు చనిపోలేదని, ప్రభువైన యేసుక్రీస్తు పాతిపెట్టబడలేదని, ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి సజీవుడై 3వ రోజు లేలేదని ఎవరైనా చెప్తే, లేదు మీరు చెప్పేది అబద్ధము. ఆయన సిలువ వేయబడ్డాడు, సిలువలో చనిపోయాడు, ఆయన మరణించి, ఆయన పాతిపెట్టబడి ఆయన తిరిగి 3వ రోజున సజీవుడై లేచాడని నేను ఆయనకు సాక్షిగా జీవిస్తున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం అనగా ప్రభువైన యేసుక్రీస్తు. ఆది యందు ప్రభువైన యేసుక్రీస్తు ఉండెను, యేసుక్రీస్తు దేవుని వద్ద ఉండెను, యేసుక్రీస్తే దేవుడై ఉండెను. కాబట్టి ఆ దేవుడు 3 హోదాల్లో ప్రత్యక్షమయ్యాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 గొప్ప హోదాల్లో ప్రత్యక్షమయ్యాడు. ఒక్క దేవుడే. కాబట్టి ఆ దేవుడు యెహోవాగా ఉన్నాయన, యెహోవాగా ఉన్న దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, ఆ అగ్నిస్తంభమై ఉన్న దేవుడు, మేఘస్తంభమై ఉన్న దేవుడు, ఆ దేవుడు ఆ భూలోకానికి కుమారుడుగా, దేవుడు కుమారుడుగా ప్రత్యక్షమయ్యాడు. దానికి నేను సాక్షినై ఉన్నాను. కాబట్టి ఈ భూమి మీద ఏదో సాధించాలి, అది భక్తి లేకపోతే ఏమైనా ఉన్నతమైన స్థానాన్ని, ఈ లోక సంబంధమైన ఏదో పలుకుబడిని సాధించాలనే ఉద్దేశం కలిగి ఉన్నాను. అయితే ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యి, నువ్వు ఈ లోక సంబంధమైన వ్యక్తివి కాదు, ఈ లోకంలో ఎన్ని ఉన్నా సరే అది సున్నా. కాబట్టి నువ్వు ఆ ఆత్మ సంబంధమైన మనిషివిగా, మరి పరలోక రాజ్యమునకు సాక్షిగా నువ్వు జీవించాలని దేవుడు నాకు ప్రత్యక్షమై ఈ వాక్యాన్ని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాలిపోదువో నీవు, కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో.
పువ్వురాలు మీదమున రాలిపోదువో, పువ్వురాలు మీదమున రాలిపోదువో, అయ్యో మానవా మాయరా ఇది మాయరా, మాయరా ఇది మాయరా, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియవురా నీకు ఏ గడియో, రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా, ఒత్తిమిరా నీవు మత్తిమిరా, ఒత్తిమిరా నీవు మత్తిమిరా, అయ్యో మానవా మాయరా ఇది మాయరా, రాలిపోదువో నీవు కూలిపోదువో, తెలియదురా నీకు ఏ గడియో. కాబట్టి బైబిల్ బోధిస్తుంది మరి సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థము. అయితే వ్యర్థము కానిది దేవుని వాక్యము, నిత్య జీవము, జీవవాక్యము వ్యర్థము కానిది. కాబట్టి ఈ ప్రపంచమంతా వ్యర్థమైపోతున్న దానికోసము పరిగెత్తుతున్నారు. కాబట్టి మరి నా సాక్ష్యం ఏమనగా, మరి నేను ప్రభు కోసము సేవ చేయాలి, ఎన్నో ఉద్యోగ అవకాశాలు వచ్చినప్పటికీ, ఎన్నో వ్యాపార అవకాశాలు వచ్చినప్పటికీ, ఎంతో ఉన్నతమైన ఈ భూలోకంలో ఏదో సాధించాలని అనుకున్నప్పుడు ఆ దేవుడు ప్రత్యక్షమై ఈ వాక్యాన్ని చేతికిచ్చి నా సేవ చేయాలని ఆయన నన్ను పిలుచుకొని దేవుని సేవకునిగా గత 36 సంవత్సరముల నుంచి అనేక రాష్ట్రములు, ఇండియా భారతదేశంలో అనేక స్థలాల్లో అనేక ఇంచుమించు ఒక 100 కీర్తనలు రాశాను, రాగం ట్యూన్ చేశాను. కాబట్టి ప్రియులారా, ఈ వాక్య సందేశము, ఈ సాక్షి సందేశం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. మరి దేవునికి మనము లేక నేను సాక్షినై ఉన్నాను. నా ప్రాణం పోయేంత మట్టుకు కూడా నేను ఆయనకు సాక్షిగా జీవిస్తాను. కాబట్టి ఈ భూమి మీద మరి దేవుని వాక్యం అనగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు, ఈ భూమి మీద ప్రభువైన యేసుక్రీస్తు వాక్యమై ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, మానవుడు రొట్టె చేత మాత్రము కాదు గాని దేవుని యొక్క నోటి ద్వారా వచ్చు ప్రతి మాట ద్వారా మనుషులు జీవించెదరు. మనం బ్రతికేది, లేక నేను బ్రతికేది, నీవు బ్రతికేది, మనుషులందరూ బ్రతికేది దేవుని వాక్యము చేత. కాబట్టి దేవుని మూలముగా మనం బ్రతుకుచున్నాం. నేను నా అంతటి నేను బ్రతుకుచున్నాను, నీ అంతటి నువ్వు బ్రతుకుచున్నావని కాదు, కానీ దేవుడే బైబిల్ బోధిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించున్నది. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు అందరిని బ్రతికించువాడు, ప్రభువైన యేసుక్రీస్తు స్వస్థపరచువాడు, బ్రతికించువాడు, రక్షించువాడు. కాబట్టి నాయీను అనే ఒక గ్రామంలో ఒక పేద విధవరాలు కుమారుడు చనిపోయాడు. ఆయన్ని పాడగట్టుకొని ఊరెళ్ళప్పటికీ మోసుకొని వస్తుండగా ప్రభువైన యేసుక్రీస్తు వచ్చాడు. అనేక మంది ఏడ్చుచు ఆ గుండెలు బాధపడుతున్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు చూసి ఆ చనిపోయిన వ్యక్తి తల్లి ఎవరో మరి పిలిచి, ఆమె పేద విధవరాలు, ఆమెకు ఒక్కడే కుమారుడు, ఆమెను పిలిచి అమ్మ ఏడవద్దని ఆమె మీద కనికరపడ్డాడు. ఆ విషయంలో ఆ దేవునికి నేను సాక్షినై ఉన్నాను. కాబట్టి ఆమెను ఏడవద్దని ఆమెను ధైర్యపరిచి ఓదార్చి ఆ చనిపోయిన వ్యక్తితో చిన్నవాడ లెమ్మనగానే దిగ్గున లేచి కూర్చున్నాడు. జీవవాక్యము ఆది నుండి ఏది ఉండెనో అంటే జీవమునిచ్చు వాక్యము. కాబట్టి ఆదాముకు జీవాన్ని ఇచ్చింది, ప్రాణాన్ని ఇచ్చింది వాక్యము, దేవుడు. ఆ వాక్యం యేసుక్రీస్తుగా ప్రత్యక్షమై చనిపోయిన ఆ చిన్నవాడిని బ్రతికించాడు. ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో యాయిరు అనే ఒక వ్యక్తి ఉన్నాడు, యూదులకు అధికారి. ఆ యాయిరు తన కుమార్తె చనిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి ఈమె చనిపోలేదు, నిద్రించున్నదని
చెప్పాడు. అనేక మంది ఆ మాట ఆయనను అపహాస్యం చేస్తున్నారు. ఎందుకంటే ఆమె చనిపోయింది, డెడ్ బాడీ అయిపోయింది. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వచ్చి, చిన్నదానా లెమ్మనగానే ఆమె దిక్కున లేచి కూర్చున్నది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి జీవవాక్యం ఆది నుండి ఏది ఉండేనో ఆ జీవాధిపతి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, మనుషుడు నృత్య చేత మాత్రము కాదు గాని దేవుని యొక్క నోటి ద్వారా వచ్చు ప్రతి మాట ద్వారా మనుషులు బ్రతుకులు. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు, చనిపోయిన వారితో మాట్లాడుతున్నాడు. ఆయన వారు చనిపోయిన వ్యక్తులందరూ దిక్కున లేస్తున్నారు. దానికి మేము సాక్షులమై ఉన్నాం. కాబట్టి ఇంకా లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. 4 రోజుల నాడు లాజరు చనిపోయాడు. ఆ లాజరు సమాధి దగ్గరికి వెళ్ళక ముందు మరియా మార్తల గృహానికి వెళ్ళాడు. మరియా మార్తలందరూ ఆ భయంకరంగా గుండెలు పగిలిపోయేటట్టు ఏడుస్తూ ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు కూడా కన్నీళ్లు విడిచెను. కాబట్టి అంటే దుఃఖపడే వారితో ఆయన దుఃఖపడ్డాడు, బాధపడే వారితో వారి బాధను పంచుకున్నాడు. అంత మాత్రమే కాదు కానీ ఆయన లాజరు సమాధి ఎక్కడని లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ ఏడవలేదు ఇంకా ఆయన, ఎందుకంటే ఆయన జీవాధిపతి. కాబట్టి లాజరు బయటికి రమ్మని పిలవగానే చనిపోయిన లాజరు దిగ్గున లేచి బయటకు వచ్చాడు. కాబట్టి దేవుని యొక్క నోటి ద్వారా వచ్చు ప్రతి మాట ద్వారా మనుషులు జీవించును. దానికి పౌర శాస్త్రం నేను సాక్షినై ఉన్నాను. కాబట్టి నేను కూడా చనిపోయాను. ఎలాగా? పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వారై ఉండగా ప్రభువైన యేసుక్రీస్తు జీవాధిపతి వచ్చి పాపాన్ని ద్వేషించి పాపినైన నన్ను క్షమించాడు, మరణములో నుంచి జీవంలోకి నన్ను నడిపించాడు. కాబట్టి నేనే కాదు, అనేక మంది లోకములో పాపముల చేత, అపరాధముల చేత చనిపోయిన వారై ఉండగా పాపం రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు భూలోకానికి వచ్చి అందరి పాప శాప దోషములను క్షమించాడు. పాపాన్ని ద్వేషించి పాపిని క్షమించి స్వస్థపరిచి పరలోక రాజ్యానికి మార్గం చూపించాడు. కాబట్టి ఈ మాటలు వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనమందరం దేవునికి సాక్షులమై ఉండాలి. మన సాక్ష్యము దేవుని చిత్తానుసారముగా ఉండాలి. నేను జైల్లో పడ్డాను, నేను గొప్పవాడిని కాదు, లేకపోతే నేను ఫలానా అతన్ని చంపినాను, లేకపోతే ఏదో కోట్లు కొండలు దోచుకున్నాను, ఇది కాదు. ప్రభువైన యేసుక్రీస్తు కోసము నేను సాక్షినై ఉన్నాను. ఆయన నా రక్షకుడు, నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఆయన నా దేవుడని నేను సాక్ష్యం ఇస్తున్నాను. ఈ కొద్ది సాక్ష్య సందేశమును దేవుడు ఆశీర్వదించి దీవించును.